నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఉండేనా ఊడేనా, మినిస్టర్ పదవిపై మంత్రుల్లో టెన్షన్. కేబినెట్ నుంచి తప్పిస్తారా లేదా శాఖలు కత్తిరిస్తారా, సన్నిహితుల వద్ద అమాత్యుల డిస్కషన్. అయితే మంత్రి పదవులు, కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నది. ఆశావాహుల్లో అలజడి నెలకొన్నది. ఉంటుందా, ఊడుతుందా, లేకుంటే శాఖలు కత్తిరిస్తారా, లేకుంటే మొత్తానికి ఊస్టింగ్ అయిపోయి కొత్త వాళ్ళని అక్కడ నియమిస్తారా అనే టెన్షన్ మొదలైంది. హైకమాండ్ నుంచి హింట్స్ వచ్చినాయంట. ఆ హింట్స్ ప్రకారం ఆలోచనలో పడ్డారు కొంతమంది మంత్రులు. కొత్త వార్లలో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. మాకు అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆశావాహుల్లో చాలామంది ఉన్నారు. చూడాలి ఎవరిని మంత్రి పదవులు వరిస్తాయో, ఎవరెవరిని అనేది వెయిట్ చేయాలి. నేటి నుంచి 3 నెలల రేషన్. కానీ ఎక్కడ చూడు, నిజంగా సన్న బియ్యం ఇస్తున్న దగ్గర నుంచి ఏ ఒక్కరు కూడా బియ్యం అమ్ముకోవట్లేదు. అందరూ తింటారు. సఫిషియెంట్గా సరిపోను, ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా తింటారు. గతంలో దొడ్డు బియ్యం రాగానే అమ్ముకునేది, టిఫిన్ సెంటర్లకు లేకుంటే ఎవరెవరికో అమ్ముకునేది. ఇప్పుడు ఎక్కడ కూడా అమ్ముకుంటలేరు. రేషన్ డీలర్లు మొత్తం ఆగమాగం అవుతున్నారు. వాస్తవం ఇది. నిజంగా ప్రభుత్వం మీద 2500 కోట్ల భారం పడినా పేద ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్. దమ్ముంటే మాతో రండి, కాళేశ్వరం జలాలతో పండుతున్న పొలాలను చూపిస్తాం. కేంద్ర మంత్రులు అండ్ కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సవాల్. మీతో వచ్చేదేంది తెలుసు, మన కాళేశ్వరం నీళ్లు లేకుండానే అధిక దిగుబడి వచ్చిందని చెప్తుంటే కూడా మళ్ళీ మాతో రండి అట. మీతో వచ్చేది, కాళేశ్వరానికి కొత్తగా నీళ్లు పుట్టించారు. ఎక్కడి నుంచన్నా గోదావరి జలాలను, వచ్చే జలాలని తిరిగి పైకి వెళ్ళి పోసి తీసుకొచ్చారు. అవి చక్కగా వచ్చే నీళ్ళతో మంచిగా ఆ పంటలో పండుతుండే. అనవసరంగా దానికి ఒక కరెంటు బిల్లు, పంట బండేదానికంటే కూడా 3 ఇంతలు ఎక్కువ కరెంటు బిల్లు, బాహుబలి మోటార్లు. మీ కమిషన్ కాళేశ్వరం. అది కాళేశ్వరం అంటే ప్రజల కోసం కట్టింది కాదు, మీ కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం. మళ్ళా దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. కేంద్రం చెప్పింది, అందరు చెప్పారు. అదొక పనికిరాని ప్రాజెక్టు కట్టిరు అనవసరంగా. అది కట్టి తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం ఆగం చేసిరని ప్రతి ఒక్కరు క్లియర్గా చెప్తారు. చెప్పినాక కూడా మళ్ళీ ఇంకా మీరు రండి మాతో పాటు. మీతో పాటు వస్తే ఏముంది, మలన సాగర్ పోను హరీష్ రావు. మలన సాగర్ పోతే నీకు వాళ్ళు చూపిస్తారు, కాళేశ్వరం పంట మొత్తం చూపిస్తారు. వాళ్ళు ఎడెడ వండింది, ఎట్టెట వండింది మొత్తం చూపిస్తారు వాళ్ళు నీకు. పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇవ్వాల్సిందే. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే. అసలు అసెంబ్లీలో కూడా రాకుండా చేయాలి. అసలు మళ్ళీ కూడా ఎలక్షన్లు వచ్చినా కానీ ఆ ప్రజలు గెలవనిచ్చేటట్టు లేరు. ఎందుకంటే ఇటువంటి వాడు ప్రజానాయకుడు అంటే కూడా అసహించుకుంటారు హుజురాబాద్ ప్రజలు. ఎందుకంటే ఇసోంటోన్నా మనం ఎన్నుకున్నది, ఇంత చిల్లరగా ఎన్నుకున్నది మనం, ఇసోంటోని కోటేసినాం అని సిగ్గుపడుతున్నారు, మదన పడుతున్నారు. నీ జన్మల మళ్ళా కూడా అక్కడ ప్రజలు మాత్రం జన్మల కౌశిక్ రెడ్డి కోటేరు. ఏదో ఇక గాలికి గెలిచిండు కానీ ఇక మళ్ళా కౌశిక్ రెడ్డి అనేటోడు మళ్ళీ జీవితంలో గెలవడు. ఏంది అది అసెంబ్లీలా అంటే ఏమదేమన్నా చిల్లర రోడ్ల మీద తిరిగే గ్యాంగులా మీరు? ప్రజాప్రతినిధులు శాసనసభల ఏంది అసెంబ్లీలా? సైగలేంది, లేపేస్తామనుడు ఏంది అంటే ఏం నేర్పుతున్నారు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి? మీ హుజురాబాద్ ప్రజలకు అందరు చూస్తూనే ఉన్నారు. ఎవరు మీ నాయకుడు ప్రోత్సహిస్తే మాట్లాడినావు నువ్వు. కేటీఆర్కు ఉండాలి కొంచెమన్నా, ఇట్లా నా ట్రైనింగ్ ఇస్తే. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ బుద్ధి చెప్తున్నా కానీ మళ్ళీ మీకు బుద్ధి రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి వస్తలేదు. ప్రజలు ఓట్లతోని మీకు బుద్ధి చెప్తున్నా కానీ ఇంకా మీకు బుద్ధి వస్తలేదు అని చెప్పేసి మళ్ళీ జనాలు కూడా అనుకుంటూనే ఉన్నారు. ట్యాంక్ బండ్ శివకు సాయం, 5 లక్షల నగదు, కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగం, చెక్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా అధికారులకు ఆదేశాలు. ప్రభుత్వ సాయంపై శివ ఫ్యామిలీ సంతోషం. ట్యాంక్ బండ్ శివ, ఎంతో మంది ఆత్మహత్య చేసుకుందామని ట్యాంక్ బండ్ మీద పోయి అందులో దునికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామందిని మ్యాక్సిమం కాపాడిండు ట్యాంక్ బండ్ శివ. ఎంతోమంది ఆ నీళ్ళలో దునికి కాపాడి తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన శివకు ఈరోజు అసలైన గౌరవం దక్కింది. పిలిచి ఒక 5 లక్షల సాయం అందించి దాంతోపాటు కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇన్ని సంవత్సరాలల్లా ఎవ్వరు కూడా గుర్తించలే ట్యాంక్ బండ్ శివ సేవలు. రేవంత్ రెడ్డి వచ్చినాక గుర్తించి పిలిపించి మరి ఒక 5 లక్షల చెక్కు
ప్లస్ కుమారుడికి ఉద్యోగం ఇచ్చి ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఆదుకున్నట్టు.